పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సర్పంచ్ భర్త తోట మెహర్ ఆధ్వర్యంలో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన్ సంస్థాన్ హనుమాన్గఢ్ రాజస్థాన్ థెరపిస్ట్ పర్యవేక్షణలో ఆక్యుప్రెషర్ ఉచిత మెగా చికిత్సా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను ఆక్యుప్రెషర్ థెరపిస్టులకు వివరించారు. ఈ సందర్భంగా ఆక్యుప్రెషర్ థెరపిస్ట్ డాక్టర్ తాన్రాజ్ మాట్లాడుతూ 6 రోజులు వైబ్రేషన్, సుకోజ్, అయస్కాంత చికిత్సా శిబిరం ఆక్యుప్రెషర్ చికిత్స నేచర్ క్యూర్ పద్ధతికి చెందిందని అన్నారు. మన శరీరంలో ఏ విధమైన అనారోగ్యానికి గురైనప్పుడు మన అరచేతిలోనూ అరికాళ్లలోనూ ఉన్న ఆక్యుప్రెషర్ పాయింట్లలో నొప్పి ఉంటుందన్నారు. అందువలన ఈ పాయింట్లను నొక్కటం ద్వారా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు. ఈ ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ ద్వారా ఊబకాయం, సయాటికా, నిద్రలేమి, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి, ఎత్తు పెరుగుదల, మధుమేహం లాంటి వ్యాధులకు చికిత్స లభిస్తుందన్నారు. ఈ శిబిరంలో చికిత్స పొందిన వారు ఉపశమనం పొందినట్లు చెప్పారు. ట్రస్ట్ పేరు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన్ సంస్థాన్ హనుమాన్గఢ్ నుంచి మేము వచ్చినాం. అక్కడ మున్నమారు గ్రామ పంచాయతీలో వి భద్రరావు సార్ అక్కడ క్యాంపు 6 days స్పాన్సర్ చేసిన ఈ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఈ క్యాంపు 120% రెగ్యులర్ అక్కడ వస్తుంది. అందరికీ ముఖాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ క్యాంపు ఆ రోజు కంటిన్యూ రావాలి. పేషెంట్కి ఒక సిట్టింగ్ హాఫ్ అన్ అవర్ క్యాంప్కి ఒక సిట్టింగ్ హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ చేస్తారు. ఈ హాఫ్ అన్ అవర్లో రోజు హాఫ్ అన్ అవర్ ఆ రోజు ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము. ట్రీట్మెంట్ చేస్తే ఈ నడుము నొప్పి, సయాటికా ప్రాబ్లం, జాయింట్స్ పెయిన్ ఈ 40-50% రిలీఫ్ వస్తుంది. తర్వాత ఏం చేయాలా, ఇట్లా చేయాలా, మేము లాస్ట్ రోజు అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ఇంటికాడ రోజు ప్రాక్టీస్ చేస్తే ఈ సైడ్ ఎఫెక్ట్ మందు లేకుండా ఈ ట్రీట్మెంట్ ఇది అక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ఈ కాల్కి, ఈ బ్రెయిన్కి, లంగ్స్కి, స్టమక్కి, ఫుల్ బాడీకి ప్రెజర్ పాయింట్స్ కాల్లో ఉన్నాయి. ఈ కాల్కి ప్రెజర్ పాయింట్స్ చేస్తే మీకు ఏం ప్రాబ్లం ఇది తక్కువ అవుతుంది. ఇట్లా చేతులు కూడా ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయా. ఈ డాక్టర్ తాన్రాజ్ చౌదరి ప్రెజర్ పాయింట్స్కి ఈ సీడ్ థెరపీ యూజ్ చేస్తారు.